హే వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై మైన్క్రాఫ్ట్ సిరీస్. ఈరోజు అయితే నేను ఒక కొత్త సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మన సర్వైవల్ సిరీస్కి అయితే ఒక మంచి నేమ్ అయితే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? మనం కొత్త సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం వుడ్ మైన్ చేద్దాం. ఫాస్ట్గా తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే వుడ్ని మొత్తం కన్వర్ట్ చేసుకుందాం. టెక్స్చర్ ప్యాక్స్ ఇలానే ఉంచమంటారా లేదా తీసేయమంటారా? కామెంట్ చేయండి. టెక్స్చర్ ప్యాక్ ఉంచమంటారా లేదా తర్వాత తీసేయమంటారా? మీరే టూల్స్ అయితే చెప్పండి. క్రాఫ్టింగ్ చేద్దాం. మనకి ఒక యాక్స్ కూడా కావాలి. ఫస్ట్ అయితే మనం బెడ్ చేసుకుందాం. ఇక్కడైతే నాకు పంకిన్స్ పడ్డాయి. ఫస్ట్ అయితే మన గోల్ ఒక బెడ్ని క్రాఫ్ట్ చేయడం, వెతుకుదాం గోల్, ఒక బెడ్ క్రాఫ్ట్ చేయడం. నెక్స్ట్ ఈ ఎపిసోడ్కి అయితే ఐరన్ టూల్స్ కావాలనుకుంటున్నా, అవుతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ ఎండలోపు 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకొక ఊలు వస్తే మనం బెడ్ అయితే క్రాఫ్ట్ చేయొచ్చు. రెండు షీప్స్ అయితే పడ్డాయి. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళి బయటపడదాం. బయటపడ్డాక ఒక కేవ్లోకి వెళ్ళి దూరిపోదాం. నేను ప్లేన్స్కి వెళ్ళే లోపు మీరు ఒక ప్లేన్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం స్టార్వింగ్లో ఉన్నాం. ఫుడ్ కావాలి మనకు. ఇప్పుడు హంటింగ్ ఫర్ ఫుడ్. కొంచెం ఫుడ్ అయితే ఉంది, ఫాస్ట్గా ఫుడ్ అయితే తినేద్దాం. ఈ షేడర్స్ ఉంచమంటారా తీసేయమంటారా? కామెంట్ చేయండి. ఫాస్ట్గా ఫుడ్ అయితే తినేద్దాం. ఇక్కడ చాలా షిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం బేస్ కట్టుకోవడానికి వీలుగా కూడా ఉంది. ఒక కేవ్ని అయితే వెతుకుదాం మనం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఒక ఫర్నెస్ స్టోన్ టూల్స్కి అయితే అప్డేట్ అవుదాం ఫాస్ట్. ఇప్పుడైతే స్టోన్ టూల్స్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి స్టిక్స్ కావాలి. ఒక బిగ్ క్రాఫ్ట్. మన ఫస్ట్ గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. బెడ్ని అయితే క్రాఫ్ట్ చేసేసాం. ఇంతలోపు మీరైతే సబ్స్క్రైబ్ కొట్టేయండి గైస్ ప్లీజ్. నేనైతే ఒక కొత్త యూట్యూబర్, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో తీసుకొస్తాను. ఫైనల్లీ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. స్లీప్ వేసేద్దాం. ఇప్పుడైతే మన టాస్క్ ఏంటంటే కేవ్ ఫైండ్ చేసి ఐరన్ టూల్స్ అప్గ్రేడ్ కావడం. ఫాస్ట్ ఒక కేవ్ని వెతికిద్దాం. మనం ఇప్పుడైతే మైనింగ్ వెళ్దాం. ఇక్కడ దర్దాపుల్లో కేవ్ అయితే ఏం కనిపించడం లేదు. అది కేవ్ అయితే కాదు గైస్. ఇక్కడైతే దునికేస్తున్నాను గైస్. కేవ్ అయితే పడింది. ఐరన్ ఉందో లేదో తెలీదు. ఓకే, ఫాస్ట్గా పైకి వెళ్ళేద్దాం. నాకు తెలిసి ఇందులో జాంబీస్ అయితే లేవనుకుంటున్నా. ఇక్కడి నుంచో మాగండి గైస్. ఫాస్ట్లీ నీరు వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొన్ని జాంబీస్ పడ్డాయి, అందుకే మూసేసాను. నేనైతే ఎక్కేసాను ఇక్కడికి.
ఐరన్ మన ఫస్ట్ ఐరన్ ఇన్ దిస్ వరల్డ్. ఐరన్ కనబడింది. 2 ఐరన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఇప్పుడైతే నేను ఏం ఐరన్ లేదు. ఐరన్ అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే ఐరన్ కనబడింది. జాగ్రత్తగా వెళ్ళాలి, కింద పడిపోతే అయిపోతాం. ఫస్ట్ డేనే ఇక్కడైతే ఉంది గైస్. పడిపోకుండా చూసుకుందాం. మనం చేసేద్దాం. షీట్ మ్యాన్ జాంబీ అయితే కనబడింది నాకు. నాకు అక్కడ పంపింగ్ చూపడ్డాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి విలేజ్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఒక విలేజ్ ఎత్తుకోవాలి మనం. ఫాస్ట్గా ఎక్కేసి ఐరన్ అయితే మైన్ చేద్దాం. మనకి ఇప్పటికైతే ఒక 16-17 ఐరన్ వరకు అయితే కావాలి. ఐరన్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఐరన్ ఉంది కానీ కోల్ అయితే లేదు గైస్. ఇక్కడే నాకైతే కూల్ అవుతుంది. ఒకసారి 6 ఐరన్ అయితే కనబడింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూల్ అయితే ఇక్కడ లేదు. అక్కడ కూల్ ఉంది గైస్. అక్కడైతే నాకు కూల్ పడింది. చూద్దాం అది నాకు కాదు. అదైతే కూల్ గైస్, మంచిద్దాం. కానీ కొంచెమే ఉంది. 3 కోల్ అయితే దొరికింది నాకు ఇప్పుడు. ఇంకొకటి 4 కోల్, 5 అయితే దొరికింది. ఫాస్ట్గా ఒక టార్చ్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. ఇక్కడైతే లైటింగ్ లేదు, అంతా కాపరే ఉంది గైస్. ఈ షేడర్స్ ఉంచమంటారా లేదా తీసేయమంటారా కామెంట్ చేయండి. ఈ షేడర్ నేమ్ అయితే యాక్షన్స్ అండ్ స్టఫ్. ఇక్కడ ఇది చాలా పెద్ద రెవిన్లా ఉంది గైస్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఇలాంటి కంటెంట్ మీకు చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అయితే వెళ్ళి చూద్దాం గైస్. ఒక టార్చ్ పెట్టేసి జాంబీ గార్డ్ అయితే ఉన్నాడు. వీని త్వరగా చంపేద్దాం. ఐరన్ ఇక్కడ ఐరన్ ఉంది గైస్. ఫస్ట్ అయితే మనం ఫుడ్ తిన్నాం. అసలుకి హెల్త్ లేదు. ఇక్కడ చాలానే ఐరన్ ఉంది గైస్. మొత్తం మైనింగ్ చేసేద్దాం. చాలా ఉంది గైస్ ఇక్కడైతే ఐరన్. ఇక్కడనైతే నాకు 16 ఐరన్ దొరికింది. ఇంకా అక్కడ అటు సైడ్ ఉంది 17, 18 ఐరన్ అయితే దొరికింది గైస్. ఇక్కడ ఒక ఐరన్ కూడా ఉంది. ఐరన్ అయితే దొరికేసింది గైస్. ఓకే చలో ఫస్ట్ అయితే స్లీప్ కొట్టేద్దాం. రాత్రి అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ డే 1 అయితే డే 2 అయితే కంప్లీట్ చేస్తున్నాం.
మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అయితే బయటికి వెళ్ళేద్దాం. మనం అయితే బయటకు వచ్చేసాం గైస్. ఇప్పుడు ఒక ఫర్నిచర్ అయితే చేద్దాం. కాబుల్ స్టోన్ లేదు గైస్, తెద్దాం వెళ్ళి ఫాస్ట్గా తెచ్చేద్దాం. ఇప్పుడైతే ఒక ఫర్నేస్ చేసేసి దాంట్లో ఐరన్ స్మెల్ట్ చేద్దాం. కాకపోతే మనకాడ కోల్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడైతే స్మెల్ చేసేద్దాం. ఇప్పుడు 7 ఐరన్ అయితే ఉంది నా కాడ. ఇప్పుడైతే ఒక స్వాట్ చేసేద్దాం. స్వాట్ అయినా పికెక్స్. మన కాడ ఫుడ్ లేదు. ఫాస్ట్గా కొట్టి తెచ్చేద్దాం. కొన్ని స్టిక్స్ కోసం అయితే మనం మొత్తం ఒక చెట్టునే కొట్టేసాం గైస్. స్టిక్స్ అయితే ఉన్నాయి. ఒక స్వాడ్ అయినా పికాక్స్ అయినా చేద్దాం. ఫస్ట్ అయితే షీల్డ్ చేద్దాం. ఓకే, తర్వాత పికాక్స్, ఇంకొంచెం స్టిక్స్ చేసి స్వాడ్ చేద్దాం. తర్వాత ఒక కొంచెం ఐరన్ ఆర్మర్ చేసుకుందాం గైస్. 11 ఐరన్ అయితే వచ్చింది. ఒక యాక్స్ చేసి చెస్ట్ బ్లేడ్ చేసుకున్నాం. ఇంకొక ఐరన్. నెక్స్ట్ ఫుడ్ స్మెల్టింగ్కి పెడదాం గైస్. ఐరన్ తర్వాత చెస్ట్ ప్లేట్ హెల్మెట్ తీసేసాం. ఇప్పుడైతే మన సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్కి అయితే మన గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కానీ మనకి ఇంకా ఫుడ్ కావాలి, మరి కోల్ కూర కావాలి. వెతుకుదాం. ఇక్కడ మనం బేస్ కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్, ఎందుకంటే చాలా ఫుడ్ ఉంది. నాకైతే అక్కడ ఒక కేవ్ కనబడింది. ఇందులో ఏముందో చూద్దాం. అయ్యో, ఏం లేదు గైస్. ఫుల్ కూల్ ఉంది గైస్. మొత్తం మైండ్ చేసేద్దాం. మొత్తం మైండ్ చేసేద్దాం. ఎంత వచ్చిందో చూద్దాం. మన కోల్ కరువు కూడా పోయింది గైస్. ఇక మనకి కోల్కి అయితే సెట్.
నాకు తెలిసి ఒక 2 స్టాక్ల వరకు వచ్చింది అనుకుంటున్నా. చూద్దాం. $64 కోల్ అయితే వచ్చింది గైస్ మనకు. ఫుడ్ కూడా స్మెల్ట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.